అండ్ థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ రిపీట్ అని చెప్పాలా? 19లో లైన్ కింగ్కి శివకుమార్ గారు వచ్చి, సార్ ఇలాగా డిజ్నీ వాళ్ళది ఒక మూవీ రిలీజ్ కాబోతుంది, అది తెలుగులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి బ్రహ్మానందం గారు, మా అన్న బ్రహ్మానందం గారు చెప్తున్నారు, ఒకటి మీరు చెప్పాలి అనగానే క్యారెక్టర్ ఏంటి అనగానే చూపించారు వీడియో. సో అది చెప్పాం. ఆ తర్వాత ఫస్ట్ దానికి నాని గారు చెప్పారు ఒక క్యారెక్టర్కి, అలాగే ఇంకో క్యారెక్టర్కి జగపతి బాబు గారు చెప్పారు. సో అట్లాగా ఆ సినిమా చూడటం కూడా జరిగింది ఫ్యామిలీ తోటి. సో పెద్ద హిట్ అయింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్, మీ అందరికీ తెలుసు. సో ఇది మళ్ళీ ప్రీక్వెల్. ఇది ఈ మూవీకి కూడా ఇలాగా ఫస్ట్ డే డబ్బింగ్ చెప్తుంటే, సార్ ఈసారి ఎవరు హీరోకి అనగానే, సార్ ఒక 2 డేస్లో చెప్తాను, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనగానే శివకుమార్ గారు ఫోన్ చేసి మహేష్ గారు ఓకే చేశారండి అన్నారు. చాలా హ్యాపీ. అండ్ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలాగే అంటే క్యారెక్టర్కి వేరే లాంగ్వేజ్ యాక్టర్కి చెప్పడం వేరు, కానీ ఈ టిమోన్కి చెప్పడం అనేది నిజంగా అదృష్టం ఒక యాక్టర్కి. ఎందుకంటే మేమున్నా లేకపోయినా మా ఫోటో ఆ క్యారెక్టర్లో డిజ్నీ లైబ్రరీలో అది 200 సంవత్సరాలు ఉండిపోద్ది. సో యాక్టర్కి కావాల్సింది అదే. సో ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేసామని కాదు, ఈ క్యారెక్టర్ని పలానా యాక్టర్ చెప్పాడు అని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. అండ్ థియేటర్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే సత్యదేవ్, తను హీరోగా ఎన్నో సినిమాలు చేసి, అన్నా ఇలాగా ఫోన్ చేశారు అనగానే నేనేం చెప్పాను అనేది తన నోటితోనే చెప్తాడు, నేను చెప్పను. అండ్ వన్స్ అగైన్ జీబ్రా, కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే శివప్రసాద్ గారికి, డిజ్నీ వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యా, అలీ గారు, 1 క్వశ్చన్ టు యూ. లైక్ అంటే పుంబా అండ్ టీమోన్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదా, మధ్యలో కాస్త పడుతూ ఉంటే పంచులు అటు ఇటు, బట్ ఏదైనా ఫ్రెండ్షిప్ మాత్రం మాకు అనిపిస్తూ ఉంటుంది. ఫర్ యూ లైక్ ఇండస్ట్రీలో అలా ఒక ఫ్రెండ్ని పిక్ చేయాలంటే ఎవరు? ద క్లోజెస్ట్, డియరెస్ట్ ఓకే, ఎవరు ఆ ఫ్రెండ్? మీ అన్ని చెప్పేది? మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. ఇంటి పక్కనే ఉంటారు, నైబర్, ఫ్రెండ్, అయ్యా అందరు అన్ని. ఏంటండి ఆయన పేరు? బ్రహ్మానందం అని. ఓకే, రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఫోన్ చేస్తాడు ఆయన. ఆయనకి అలవాటు ఏంటంటే మధ్యాహ్నం వేసిన తర్వాత దేశం అయిపోతుందా గణసరం, 1 గంట వేయాలి పక్క వేసి, అరే ఇప్పుడే లెగిసాను అంటుంటాడు. అదే క్యారెక్టర్ దీంట్లో. ఓకే, సో ప్రాపర్ గా అంటే రియల్ లైఫ్ లో ఉన్నదే ఇక్కడ కూడా అన్నమాట. మనం చూడబోతున్నాం, కూర్చొని టీ తాగటం, ఇక మిగతా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు. సో ఇక ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ స్నేహితులే, అందరూ అద్భుతమైన. ఎందుకంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కమెడియన్స్ 22 మంది ఉన్నారు. ఏ షూటింగ్లోనైనా ఒక 5-6 మంది కమెడియన్స్ కలిస్తే చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని మధ్యాహ్నం అన్నదమ్ముళ్ళగా కలిసి భోజనం చేస్తుంటాం. ద గ్రేట్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో నాకు అనవసరం. సో వాళ్ళు మనం కామెంట్ చేయకూడదు. దట్స్ ఇట్. వి రియలీ అప్రిషియేట్ యూ అండి, ఎందుకంటే ముంబైలో మీరు షూటింగ్లో ఉన్నారని విన్నాము. ఫర్ దిస్ ఈవెంట్ మీరు రావడం జరిగింది. ఫర్ దట్ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. జనరల్లీ అంటుంటాం అలీ గారు, బ్రహ్మానంద గారు కనిపిస్తే చాలా నవ్వొస్తుంది, బట్ ఇక్కడ వినిపిస్తే చాలా నవ్వొస్తుంది అనమాట. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ అలీ గారు. నౌ సత్యదేవ్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జీబ్రాకి, బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ అలాగే బ్లాక్ బస్టర్ అంటే గుర్తొచ్చేది డిజ్నీ అనమాట. ఆల్ ఏజ్ గ్రూప్స్కి అందరికీ చేరువుగా, వరల్డ్లో అందరికీ చేరువుగా ఉంటుంది. అలాంటిది డిజ్నీ ఎంట్రీ ఎలా అనిపించిందండి మీకు? వాయిస్ ఎంట్రీ ఎలా అనిపించిందండి? అందరికీ నమస్తే అండి. ఆలీ అన్న అన్నట్టు నేను నాకు ఫస్ట్ సుప్రసాద్ గారు ఇలా అడిగితే నేను ఫస్ట్ కాల్ చేసింది ఆలీ అన్నకి. అన్న ఇలా అడుగుతున్నారు అంటే వాయిస్ ఇంకా దగ్గర పెట్టాలి, అది కొంచెం బొంగురిపోయింది, సారీ. అంటే ఇందాక ఏం చెప్పారు అదే చెప్పారు. ఒక 200 years లేకపోతే ఇంకా ఎక్కువ మనం ఉన్నా లేకపోయినా మన వాయిస్ డిజ్నీ లైబ్రరీలో ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. డిజ్నీ అన్నది ఒక పెద్ద సంస్థ, ఆ సంస్థలో నీ వాయిస్
ఒక క్యారెక్టర్ నువ్వు ఇస్తున్నావు అంటే అది ఐ థింక్ అన్నట్టు హ్యూమన్స్కి ఇవ్వడం వేరు, ఇలా యానిమల్ క్యారెక్టర్స్కి ఇవ్వడం వేరు. నాకెందుకో ఆనెస్ట్గా చెప్పాలంటే నేను దీని తర్వాత డిస్కవరీ ఛానల్ మామూలు యూజువలీ నేను నైట్ అయ్యేటప్పటికి ఈ చంపుకోడలు నరుక్కోడలు ఎక్కువ చూస్తూ ఉంటాను, ఈ యానిమల్స్వి. ఈ ఊరికే అదొక ఏంటో జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ లైన్స్ సడన్ గా చూడగానే ఏదో మన తమ్ముడు అనేలా అనిపించింది ఆల్ ఆఫ్ సడన్. బికాస్ ఒక 3-4 days నేను ఈ వాయిస్ కి చెప్పడం, ఆ క్యారెక్టర్ ఎమోషన్ లో ఉండడం వల్ల నాకు ఏంటో ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ లా ఓ ఫీలింగ్ వచ్చింది. సో దట్ వాస్ ద ఇంపాక్ట్ లైన్ ముఫాసా క్రియేటెడ్ అండ్ గ్లాడ్ నా వాయిస్ ఈ సినిమా. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే టాకా క్యారెక్టర్ అది. సో టాకా ఇస్ నన్ అదర్ దాన్ తర్వాత ఇస్ అ బ్రదర్ ఆఫ్ ముఫాసా, కానీ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కార్. సో ఆ రెండు ఏదో అలా యాదృచ్ఛికంగా కలిసాయి. అండ్ థ్యాంక్ యూ డిజ్నీ, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు ఫర్ చూసింగ్ మీ, అండ్ మయూర్ థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను సినిమా అంతా చెప్పాను, చూశాను. మహేష్ గారి యూజువల్ అంటే ఆ పంచెస్ అద్భుతంగా పేలే ఈ సినిమాలో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరు కామరేడరీ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేబీ ఇంకా ఎన్నో ఉంటాయి కదా చెప్తానండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓ మీరు స్కార్ అంటే ఇది చూపించారా? ఓ ఓకే ఓకే, అప్పుడే స్కార్ పడింది దీని వలన, డిస్నీ వలన, ఫ్యూచర్ లో రాబోయే దీని వలన. ఓకే, క్రేజీ. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సత్య టు యూ, లైక్ ఏంటి అంటే మీకు ఏమైనా డూ యూ రిమెంబర్ ఎనీ లైన్? ఏది ఒక్కసారి ఏదైనా? అదా సరిపోయింది, తినడానికి సరిపోయింది, ఇంకో తెంగరోడు తోడేడు మనకి. దట్స్ క్రేజీ. అండ్ ఈ డైలాగ్ తో మేము మీడియాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇది యూజువల్గా ఎవరినన్నా డిస్నీలో రిప్రజెంట్ చేస్తే వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మనం సినిమాలో ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫ్రేమ్లో ఒక ఫ్లవర్ వాజ్ పెట్టినా సరే దానికి ఒక పర్పస్ ఉంటుంది, అబ్జెక్టివ్ ఉంటుంది. ప్రతి డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని అడిగి ఉంటారు కదా మీరు, ఏంటంటే ఆబ్జెక్టివ్ మా వాయిస్ వల్ల ఏం వాల్యూ యాడ్ అవుతుంది ఈ సినిమాకి కానీ లేకపోతే క్యారెక్టర్స్కి కానీ అని చెప్పి అలా ఏమన్నా అడిగారా? వాళ్ళు ఏం చెప్పారు? ఆనెస్ట్గా చెప్పాలంటే నేనేం అడగలేదండి. ఎందుకంటే నేను అడిగింది ఓన్లీ ఆలియా అన్న ఒక్కడిని, అన్న చేయొచ్చా లేదా అని అడిగాను. ఎందుకంటే డిజ్నీ చూస్ చేసుకోవడం అనేది చాలా, వాళ్ళు ఆల్రెడీ నేను వాయిస్ టెస్ట్ ఇవ్వాలా అని అడిగాను. అడిగితే లేదు డిజ్నీ పైనుంచే మాకు వచ్చింది దట్ ఈ యాక్టరే కావాలి అని చెప్పి అని. సో వాళ్ళే చూస్ చేసుకున్నారు. పర్టికులర్గా అంటే మేబీ నేను అంత పర్టికులర్గా ఏం అడగలేదండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఎప్పుడైతే తను డిజ్నీ లైబ్రరీ అనే పదం నాకు అన్న చెప్పారు, నేను ఐ థాట్ అంతే కదా, అంటే ఇది మానిటరీ బెనిఫిట్ కంటే ద లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎక్కువ. అంటే నా డౌట్ ఇట్స్ నాట్ అబౌట్ వై సత్యదేవ్ కానీ వై మహేష్ బాబు గారు అని వై అలీ గారు అని కాదు. అసలు ఇలాంటి ఒక సినిమాకి ఒక డిజ్నీ గ్లోబల్ బ్రాండ్ లయన్ కింగ్ అనేది ఒక వెరీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. అటువంటి వాటికి యాక్టర్స్ వాయిస్ పెడితే ఏంటి, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్ అని? డిజ్నీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అంటున్నారా? అంటే ఆబ్వియస్లీ ఐ థింక్ గ్రేటర్ రీచ్ అంతే కదండి. అంటే లైక్ రీచ్ కోసం ఆబ్వియస్లీ ఆబ్జెక్టివ్ అంటే మేబీ అన్న మీ దగ్గర వేరే ఆన్సర్ ఉంటే చెప్పొచ్చు. నాకు తెలిసింది అదొకటే. అంటే ఎందుకు మీరు మీ వాయిసెస్ అన్న స్పేస్ అంటే ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఈయనైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. అండ్ ఏంటంటే ఇంకోటి, ఇది ఒక యాక్టర్కి ఒక చిన్న పల్స్ పడిపోతుంటే గ్లూకోజ్ ఎక్కిస్తే మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే, సో అట్టగా అసలు జనరల్గా డిజ్నీ వాళ్ళు అప్రోచ్ అవ్వటం అనేది అది అదృష్టంగా భావిస్తున్నాం. యాజ్ యాక్టర్గా వాయిస్ రికగ్నైజ్ అంతే, ఇంకేం లేదు. అరే ఇక పలానా క్యారెక్టర్కి ఇక పలానా వాయిస్ అలీ అంటే అలీగాడ్ అంటారు. కొత్త ఇన్నింగ్స్ అండి, లుకింగ్ ఫార్వర్డ్. ఆలీ గారు
అన్న చెప్పండి అన్న. వెల్కమ్ బ్యాక్. చాలా కాలం అయింది మీరు సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి. ఓకే. అండ్ ఈ మధ్య చాలా సార్లు వచ్చాను. అదేలేండి. మనం కలవలేదమ్మా. కాకపోతే అన్న. ఇప్పుడు ఏదో ఇందాక డిస్నీకి మనం డబ్బింగ్ చెప్పడం అన్నది మా అదృష్టం అని మీరు ఏదో చెప్తున్నారు. ఆ. కానీ డిస్నీ అదృష్టం, ఎందుకంటే వాళ్ళు చేసిన పని మాసెస్ లోకి వెళ్ళాలంటే మీ వాయిస్లు ఉంటేనే వెళ్తాయి, లేకపోతే సింహాలు పులులతో వెళ్ళే పని కాదు అది. Yes, yes. అండ్ దే ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీలాంటి పాపులర్ యాక్టర్స్ వాయిస్ వాళ్ళ అదృష్టంగా ఐఎమ్ డిస్క్రైబింగ్ ఇట్ హియర్. Yes. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి, అండ్ నౌ దట్ మీరు ఈ డిస్నీ ద్వారా మళ్ళీ మీ వాయిస్ బయటకు వస్తుంది. మీ తాలూకా ఫ్యూచర్ ప్రణాళిక ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది?